అండ్ ఒక టైగర్ కనిపించింది ఇక్కడ, అమేజింగ్ బ్యూటిఫుల్ టైగర్ రోడ్. సో ఇలా ఉందన్నమాట మా లొకేషన్కి రావాలంటే ఇంకో ఇట్లా రావాలి. డ్రైవింగ్ త్రూ జంగల్స్ జూడ్. స్టార్టింగ్ రైడింగ్ కొంచెం అయినాక స్టార్ట్ అవుతుంది ముడువలే. అట్లా వెళ్తున్నాం మేము. ఇక్కడ అక్కడ కనిపించింది ఏనుగు, ఎలిఫెంట్. వాల్యూ రా, రెస్పెక్ట్ రా, రెస్పెక్ట్. రెడీగా ఉండు బండి వెనక తిప్పుకోవడానికి ఏమన్నా ఉంటే. అసలు అమేజింగ్ ఉంది. వీటి కోసం అని చెప్పేసి అన్ని కార్లు ఆపిండు. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. వాట్సాప్ కైస్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినయ్ మొత్తం ఫ్రమ్ బెంగళూరు. బట్ ఆఫ్ కోర్స్ మనం ఈరోజు వాయనాడ్లో ఉన్నాం. సో డే 1 నిన్న ఖతం చేసిన, అండ్ టుడే వీఆర్ ఇన్ ఎ ప్లెజెంట్ నేచర్. డే 2 అయితే స్టార్ట్ అయింది, అండ్ లుక్ ఎట్ ద సరౌండింగ్స్ డూడ్, దిస్ ఈస్ క్రేజీ మ్యాన్. అండ్ ఆఫ్ కోర్స్ అంటే మనం సిక్కింలో డార్జిలింగ్లో చూసినంత క్రేజీ కాదు, బట్ స్టిల్ క్రేజీ. అండ్ షార్ట్స్ కొన్ని చూసే ఉంటారు. ఐ హోప్ యూ లైక్డ్ దోస్ షార్ట్స్. ఎందుకనంటే షార్ట్స్లో కొంచెం లైటింగ్ తక్కువ ఉండే, అండ్ ఇన్స్టా 360 ఎక్కువ లైటింగ్ తీసుకోదు. ఇప్పుడు దీంట్లో ఉన్నంత లైట్ ఇన్స్టా తీసుకోదు, సో అక్కడ కొంచెం తగ్గింది. బట్ గైస్ చల్లగా ఉంది, అండ్ లవింగ్ దిస్ వెదర్. అడవికి అయితే లైక్ దట్ సైడ్ క్రేజీ ఉంది, కోకోనట్ ట్రీస్, అండ్ అది అసలు అమేజింగ్ ఉంది. సో ఏం చేసినా నేను ఇన్స్టా 360 తీసుకొని ఇక్కడ దాకా వచ్చాను అనమాట. ఇక్కడ మెయిన్ ఒక గేట్ లెక్క ఉంది, అక్కడ నుంచి ముందుకు వెళ్ళలే. ఎందుకు అని అంటే 2 డాగ్స్ ఉన్నాయి ఆడ. లాస్ట్ టైం లాగ్లో నేను గోవాకి వెళ్ళినప్పుడు ఏమైందో మీకు తెలుసు. ఇన్స్టా 360 పట్టుకొని వెళ్తే 3 కుక్కలు నా పైకి మొత్తం దౌర్జన్యానికి దిగబడినాయి. స్టిక్ని కొంచెం అవి ఏమనుకున్నాయి అంటే వాటిని కొట్టడానికి వచ్చినా అని చెప్పేసి, సో భయపడి నా పైకి ఎగబడ్డాయి అనమాట. సో అందుకే ఇంకా నేను అది పక్కకు పెట్టేసిన. ఒకటి ఇక్కడే ఉంది, ఇంకా ఇది వీళ్ళదే కావచ్చు, బట్ స్టిల్ నాకు భయమైంది. అండ్ లుక్ ఎట్ మై సాయ, మై బ్యూటిఫుల్ సాయ. మొత్తం కొత్తగా అయిపోయింది, వెట్ అయిపోయి. అండ్ వీళ్ళకి ఇంకా వేరే కూడా ఉన్నాయి లోపలికి దిగితే, బట్ మేమైతే ఇటు దిక్కున్నాం అనమాట. అండ్ అమేజింగ్ ప్లేస్. సో డీటెయిల్స్ కావాలి అంటే మాత్రం నేను కింద పెడతా, డిస్క్రిప్షన్లో పెడతా, అండ్ అట్ ద సేమ్ టైం కింద కూడా రాస్తా. సో చెక్ చేయండి. సో ఇంక ఇప్పుడు ప్లాన్స్ ఏంటి అంటే, బ్రేక్ఫాస్ట్ ఏం చెప్పినా మేము ఇడియప్పం తెలుసు కదా, కేరళ ఫేమస్. సో ఇడియప్పం అండ్ వెజ్ కుర్మా చేయమని చెప్పినాం. సో వెజ్ కుర్మా ఇడియప్పం తినేస్తాం అండ్ స్టార్ట్ అయిపోతాం కంప్లీట్ ఫారెస్ట్ రైడ్. అండ్ నిన్న ఎలిఫెంట్స్ కనిపించినాయి, అట్లా ఈరోజు బండి పైన పోతుంటే కనిపిస్తే. ఎనీవే ఐల్ సీ యూ గైస్ ఆన్ మై బైక్ డైరెక్ట్లీ. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి వెళ్ళి, కాళిదాస ట్రీ హౌస్ నుంచి వెళ్ళి. అండ్ పేరు మళ్ళీ చెప్తున్నా, కింద పెడుతున్నా. మీరు వస్తే ఇక్కడ స్టే చేయాలంటే మాత్రం గైస్ యూ కెన్ డెఫినెట్లీ స్టే హియర్. స్టే గురించి కాదు నేను చెప్పేది ఇప్పుడు, ఎందుకు అని అంటే స్టే మీకు చూపించేసిన, మీకు తెలుసు ఎంత బాగుందో. దేని గురించి చెప్తున్నా అంటే ఫుడ్ గైస్. బ్రేక్ఫాస్ట్ ఇడియప్పం పెట్టిండు, సూపర్ ఉంది, ఆలు కుర్మాతోని. అండ్ నైట్ చికెన్ సూపర్ చెప్పినా కదా. అండ్ ఆలు కర్రీ అసలు క్రేజీ ఫుడ్, అంటే క్రేజీ ఫుడ్. సో వాయనాడుకి వస్తే ఇక్కడ స్టే చేయొచ్చు. అండ్ దీని పక్కనే కురువా ఐలాండ్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. అక్కడ బోటింగ్, రాఫ్టింగ్ అవుతుంది. ఆబ్వియస్లీ మేము బైకర్లం కాబట్టి మేము అక్కడికి వెళ్ళట్లేదు. సో మీరు వస్తే వెకేషన్కి అక్కడికి కూడా వెళ్ళొచ్చు. సో డు నాట్ ఫర్గెట్. లొకేషన్ డీటెయిల్స్ కింద చెప్తా. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం.
బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. టైం ఇది ఎగ్జాక్ట్లీ 9:17. 9కి స్టార్ట్ అవ్వాలనుకున్నాం బట్ అవ్వలేదు. సో 9:17 అవుతుంది. సో ఇప్పుడు తీసుకునే రూట్ ఏంటి, ఇట్లకే వెళ్ళాలి. జస్ట్ బండి ఫోటో కోసం ఇట్లా తిప్పిన. సో లొకేషన్ ఈజ్ వెరీ నైస్. ఇక్కడ నుంచి రోడ్డు మొత్తం క్రేజీ రోడ్డు ఉంటుంది అనమాట. సో కొంచెం మాట్లాడుకుంటూ వెళ్తా, ఎందుకంటే తను ఒక 1-2 సజెస్ట్ చేశాడనమాట మాకు. సో ఆ ప్లేసెస్ నుంచి వెళ్ళి వెళ్తూ ఆ రోడ్ తీసుకుంటూ, ఆ సీనిక్ రోడ్ తీసుకుంటూ మనమైతే వెళ్తున్నాం ఒక ఫారెస్ట్ ఏరియాకి. చలో, రైట్ నౌ వీ ఆర్ స్టార్టింగ్ టు నైస్ ఫారెస్ట్ రోడ్. సో ఇలా ఉందన్నమాట మా లొకేషన్కి రావాలంటే ఇంకో ఇట్లా రావాలి. నైస్ రోడ్స్. సో మొత్తం ఇట్లనే ఉంటే ఇంకా క్రేజీ ఉండే. నిన్న ఇంకా దీంట్లో జీప్లో పోయినాం మేము. జీప్లో క్రేజీ అనిపించుండే ఈ రూట్ కూడా. సో ఇప్పుడు ఇక్కడ మెయిన్ రోడ్ వచ్చిన తర్వాత ఒక చిన్న చేంజెస్ చేసుకోమన్నాడు ఆయనే మా దీంట్లో ప్లాన్లో. ఏంటి అని అంటే, ఇక్కడ పూల్పల్లి అని ఒక ప్లేస్ ఉంటుందంట. ఆ రూట్ నుంచి వెళ్ళి సుల్తాన్ బత్తరి అని ఒక ప్లేస్ ఉంటుందంట. సో గో ఫ్రమ్ సుల్తాన్ బత్తరి అంటే పూల్పల్లి నుంచి వెళ్ళి సుల్తాన్ బత్తరికి వెళ్ళండి అని చెప్పేసి అన్నాడు. ఎందుకు అని అడిగితే ఒకటే మాట, అది సీనిక్ రూట్, భలే ఉంటుంది, మస్తు ఉంటుంది రోడ్, అట్లకి వెళ్ళి పోండి అని చెప్పేసి అన్నాడు. సో అంత మంచిగా సీనిక్ రూట్ అని చెప్పినాక ఇక పోకపోతే మనకు మంచిగా అనిపించదు. అందుకే డిసైడ్ అయిపోయినాం ఆ రూట్ తీసుకుందామని. సో చలో లెట్స్ గో. ఇక్కడ కొన్ని మైల్ స్టోన్స్ ఉన్నాయి గైస్. ఎట్లా అంటే 4 కిలోమీటర్స్, 4.5 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్ అట్లా చూస్తాం మన దగ్గర. 5.5 కూడా చాలా తక్కువ, అసలు కనిపించవు ఎక్కువ. బట్ ఇక్కడ 4.567, 4.589 ఆ కిలోమీటర్స్ అట్లా రాసిల్లు మైల్ స్టోన్స్ పైన. ఎనీవే, ఇంకోటి వాయనాడ్లో మొన్న ల్యాండ్ స్లైడ్స్ అయిపోయినాయి, చాలా ప్రాబ్లం అయింది, ఎలా ఉంది అని చెప్పేసి క్వశ్చన్స్ ఉండొచ్చు చాలామందికి. సో గైజ్ అట్లా ఏం లేదు. అండ్ ఈ ప్లేస్, నేను ఇప్పుడున్న ప్లేస్ అయితే 75 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట ఎక్కడైతే ల్యాండ్ స్లైడ్స్ అయినాయో దానికి. సో ఇక్కడ కూడా కొంచెం వీళ్ళకి బిజినెస్ కూడా చాలామంది రావట్లేదు అని చెప్పేసి అంట ఆ న్యూస్ వల్ల. ఎందుకంటే న్యూస్ ఛానల్ వాళ్ళు వాయనాడు అనేసరికి ఇంకా ఇది కూడా వాయనాడు కిందకే వస్తుంది కదా అని ఎవరు రావట్లేదు. బట్ ఇక్కడ అసలు ల్యాండ్ స్లైడ్స్ ఏం లేవు, కొండలు లేవు ఇక్కడ, ఓన్లీ చెట్లు మాత్రమే ఉన్నాయి. కొండలు చాలా తక్కువ ఉన్నాయి ఎక్కడో ఒక దగ్గర. సో యు గైజ్ కెన్ హ్యాపీలీ కమ్ హియర్. అండ్ నవంబర్, డిసెంబర్ ఈ టైంలో ఇంకా క్రేజీ ఉంది. సో వచ్చేసేయండి. 3.595 ఏంది 3.595? ఇది చెక్కేడి బ్రిడ్జ్ అని చెప్పేసి అంట. సో ఈ బ్రిడ్జ్ పైకి వెళ్ళి ఇప్పుడు మనం బేసిక్గా పోతాం అంతే. ఈ బ్రిడ్జ్ పైకి వెళ్ళి పోండి, బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు. సో బేసిక్గా ఇదే చెక్కేడి బ్రిడ్జ్ పైకి వెళ్ళి పోండి, బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు. సో చూడ్డానికి అయితే బాగానే ఉంది, నాట్ బ్యాడ్. కాకపోతే ఫుల్ వాటర్ ఉంటే క్రేజీ ఉంటుంది. భయమే లేదే నీకు, నువ్వు నా టైర్ కింద పడ్డావు అని అంటే ఏం లేదు. ఇక తీనికి ఉంది అసలు, రోడ్డు పొలాల మధ్యలో నడిపినట్టుంది, మస్తుంది. అమ్మా బండిలా టిక్ టిక్ అని వెనకాల లాక్ కొంచెం లూజ్ అయింది, ఇట్లా ఊగుతుంది, ఆ సౌండ్ వస్తూ ఉన్నది. నాకు అస్సలు నచ్చట్లే, నాకు మంచిగా అనిపించదు. బండి ఇట్లా ప్లెయిన్గా స్మూత్గా పోతే మంచిగా అనిపిస్తుంది బండి, కానీ కొంచెం సౌండ్ వచ్చినా అదేంటో. డామ్ జూడ్, క్రేజీ రూట్ మ్యాన్, క్రేజీ రూట్. ఎంత మంచిగా ఉంది అసలు ఈ రూట్. బాబా దేవుడా. డ్రైవింగ్ త్రూ జంగల్స్ జూడ్. స్టార్టింగ్ రైడింగ్ కొంచెం అయినాక స్టార్ట్ అవుతుంది ముడుమలే అనుకున్నా కానీ కాదు. చెప్తున్నాడు డే టైంలోనే టైగర్స్ వస్తాయి ఇక్కడికి అని చెప్పి చెప్తున్నాడు. డామ్ ఇట్ డూడ్, సూపర్ ఉంది. ఏదో చెప్తున్నాడు అబ్బా, ఏమన్నా ఉందేమో ముంగట. రెడీగా ఉండు బండి వెనక తిప్పుకోవడానికి ఏమన్నా ఉంటే. అర్థమవుతుందా? ఏదో ఉందంట చెప్తున్నాడు. చూసుకుంటూ వెళ్దాం, అదే చెప్పలేం. ఏదో చెప్పిండు ఆయన, నాకు అర్థం కాలేదు. కానీ ఇక్కడ గింత మంది ఉన్నారు, పిల్లలే ఉన్నారు. నీ ఏదో అన్నాడు, అర్థమే సావలే. చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ భయం లేకుండా. హాయ్, నాకు భయం అవుతుంది ఇట్లా పోవాలంటే. నీ అమ్మ, ఎక్కడ రోడ్డు పైన ఏమని ఉంటుందేమో అని భయం.
ఏది ఉన్నా బాధ లేదు, ఏనుగుంటేనే బాధ. రోడ్డుకి మధ్యలో పులి ఉన్నా ఏం కాదు తెలుసా, ఎందుకంటే అది దాని వెయిట్కి అది అంటే వీ కెన్ గో. ఏం అట్లా కాదు, పెద్ద ఉంటుంది కదా, రోడ్డు మొత్తం ఆకుపోయేస్తుంది, ఎటు పోలేం మనం ఇక బుగ్గ. షిట్ బ్రో, వాట్ ఏ క్రేజీ రోడ్ మ్యాన్. అసలు క్రేజీ రోడ్స్ ఏమని అనిపించినాయా కేరళలో. అబ్బాబాబాబా, జస్ట్ కేరళ అయిపోయింది అండ్ ఇప్పుడు మనమైతే ఎంటర్ అయిపోయినాం తమిళనాడుకి. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి గుడలూరు వచ్చేసి మాకు 25 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో గుడలూరు రాకముందే ఒక చిన్న లెఫ్ట్ తీసేసుకొని మనం ముతుంగా అంటున్నా ముడుమలై అనే ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాం. అండ్ అది దాటిన తర్వాత బందిపూర్ అనే ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాము. అండ్ తర్వాత వస్తుంది బెంగళూరు, అంటే ఇంకా చాలా దూరం ఉంటుంది అక్కడికి వెళ్ళి. సో ఇది మన ఫారెస్ట్ రైడ్ ఈరోజు. బట్ పొద్దున అయిన ఫారెస్ట్ రైడ్కి నాకు పూల్పల్లి అంట పేరు గుర్తుపెట్టుకోండి, మజా అనిపించింది నాకు ఆ రైడ్. బట్ ఈ రూట్ కూడా బాగుంటుంది, హోప్ఫుల్లీ ఒక ఎలిఫెంట్ నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నా. బట్ ఈ రోజు కనిపించకపోయినా పర్లేదు, ఎందుకంటే రాత్రి చూసినా కాబట్టి. వావ్. బట్ క్రేజీ రోడ్స్ గైస్, క్రేజీ రోడ్స్. అండ్ ఈ గుడలూరు నుంచి వెళ్ళి ఊటీ చాలా దగ్గర. సో బేసిక్గా ఇప్పుడు ఊటీ ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 80 కిలోమీటర్స్ ఏమో ఉంది, గూడలూరు 25 ఉంది. అక్కడ నుంచి 50 కొట్టేస్తే మనకి ఊటీ అనమాట. బట్ అన్ఫార్చునేట్గా మనం ఊటీకి ఇప్పుడు వెళ్ళాము. ఊటీకి సెపరేట్ రైడ్ వేస్తా, ఒకటి హైదరాబాద్ టు ఊటీ లేదా బెంగళూరు టు ఊటీ అట్లా. ఎందుకనంటే ఊటీకి వెళ్తే ఒక్క రోజులో వెళ్ళి ఇట్లా రైడ్ చేసి రావాలనిపించదు నాకు. ఎందుకంటే అక్కడ నుంచి వెళ్ళి కూనూరుకి వెళ్ళాలి. కూనూరు ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఊటీకి వెళ్తే. సో అందుకే దాన్ని ఇప్పుడు ఇలా ఇందులో ఇరికియాను. బట్ గైజ్ గుర్తుపెట్టుకోండి, కేరళలో వాయనాడుకు వస్తే పూల్పల్లి ఆ రోడ్కి రావాల్సిందే మీరు. అమేజింగ్ ఉంది అసలు. అండ్ ఇప్పుడు మనకి మంచి కర్వ్స్ వస్తాయి. సో కర్వ్స్ ఎంజాయ్ చేసుకుంటూ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోవడమే. పోలీసు కాక ఆపిండు, బట్ ఇంకొక ఆయన నుండి మన అవతారం చూసి పోనీ అని చెప్పేసి అన్నాడు. అది వాల్యూ రా, రెస్పెక్ట్. ఈ రైడ్లో మనకు టీ ప్లాంటేషన్స్ కూడా తగిలినాయి. బికాస్ వీఆర్ ఆల్మోస్ట్ నియర్ టు ఊటీ. మనకి టీ ప్లాంటేషన్స్ కూడా అయితే కనిపించేసినాయి అనమాట. అండ్ ఐఎమ్ లవింగ్ దిస్ రైడ్.
rushing through me. Don't want upstream, are you with me? ఫైనల్గా ద మోస్ట్ అవైటెడ్ టైగర్ రిజర్వ్, ముడుమలై టైగర్ రిజర్వ్ వెల్కమ్స్ యూ. అండ్ ఇక్కడ నుంచి వీ విల్ ఎంటర్ బందిపూర్. అసలు బేసిక్గా ఇక్కడ నుంచి 1 hour 3 minutes ఉంది గుండ్లుపేట అనే డెస్టినేషన్కి. అండ్ 43 kilometers ఉంది. ఆల్మోస్ట్ ఒక 30+ kilometers మొత్తం మనం ఇప్పుడు ఈ జంగల్లో, ప్యూర్ జంగల్లో అయితే రైడ్ చేయబోతున్నాము. అండ్ ఇట్ విల్ బి అన్ అమేజింగ్ రైడ్. హోప్ఫుల్లీ చెప్పినా కదా, ఇంకొక టైగర్ లేకపోతే ఒక ఎలిఫెంట్ చాలు. ఇక డియర్స్ చూడండి ఎట్లుండేవో, లైక్ అమేజింగ్. అంటే ఇలా రైడ్ చేస్తే డియర్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి అన్నమాట. లైక్ బేసిక్ అది ఇక నీకు. కాకపోతే నీకు డియర్ ఇప్పుడు జంగల్లో చూడడం వేరు, డియర్ని నువ్వు రోడ్డు పైన చూడడం వేరు, మండి దగ్గర చూడడం వేరు. బట్ ఇందులో ఇలాంటి జంగల్లో ఓపెన్ ఏరియాలో ఇట్లా డియర్స్ని చూస్తే మస్తు ఉంటుంది ఫీలింగ్. అసలు ఎవరికి కిస్మత్ ఎట్లున్నదో ఎవరికి తెలుసు బేటా, చెప్పలేం. ఒక్క క్రాసింగ్ రావాలి, ఎలిఫెంట్ క్రాసింగ్ అయినా సరే, టైగర్ క్రాసింగ్ అయినా సరే, క్రాసింగ్ అయితే చాలు. ఇక్కడ ఉండి ఇట్లా క్రాసింగ్ కావాలి ముందు నుంచి వెళ్ళి. అబ్బాబాబాబాబా, లైఫ్లో అన్ఫర్గెటబుల్ మూమెంట్ అయిపోతుంది ఇక నాకు. డియర్స్ 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 ఎవ్రీవేర్, డియర్స్ ఎవ్రీవేర్. మొత్తం డియర్స్ తప్ప ఏం కనిపిస్తలేవు. బట్ వాటిని వేటాడే పులి మాత్రం కనిపించట్లేదే. ఫైనల్గా ఒకటి కనిపించింది. సో దీన్ని ఇట్లా రికార్డ్ చేస్తే సరిగ్గా రాదు. సో విల్ రికార్డ్ విత్ ఫోన్, మంచిగా వస్తుంది. ఫస్ట్ అట్లా వెళ్తున్నాం మేము. ఇక్కడ ఒకటి కనిపించింది ఏనుగు, ఎలిఫెంట్ లోపల ఉంది. అది రోడ్డుపైకి వస్తే మస్తు ఉంటుండే, బట్ అక్కడ కనిపించింది. సో మళ్ళీ ముందుకెళ్ళి జస్ట్ ఇట్లా వచ్చేసినాం. అండ్ ఇక్కడ కనిపించింది. అక్కడ యాక్చువల్గా ఇది లేన్ ఏదైతే ఉందో ఈ లోపలికి ఒక హోటల్ ఉందన్నమాట, లైక్ ఒక రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్ లోపలికి దారి ఇది. ఫైనల్గా ఎలిఫెంట్ అయితే కనిపించింది. బట్ అట్లా కాదు, నాకు కావాల్సింది క్రాసింగ్ చేయాలి మొత్తం, అటు నుంచి ఇటు ఇట్లా క్రాసింగ్ చేయడం, లేకపోతే జస్ట్ ఇక్కడ ఉండడం, అట్లాంటివి అయితే అసలు క్రేజీ ఉంటుండే. ఇంకా ఐ మిస్డ్ ఇట్. ఎప్పుడు అంటే వాయనాడు వచ్చినప్పుడు మిస్ అయిపోయినా నేను యాక్చువల్గా. అప్పుడు నాకు కనిపించింది అండ్ రోడ్ క్రాసింగ్ కూడా చేసింది. బట్ నా గోప్రో ఇట్లా కొట్టినా అప్పటికే ఆ గోప్రో ఆన్ అయ్యేసరికి అది వెళ్ళిపోయింది కూడా లోపలికి. ఈ అమ్మాయి బస్సు వెనుక పోతే ఎందుకురా బాబు నడిపి అనిపిస్తుంది నాకైతే. ఏం కనిపించకుండా మొత్తం బ్లాక్ చేస్తుంది. ఇంకో ఇట్లా జింకలు మొత్తం ఇట్లా గ్రూప్ ఉంటే మస్తు అనిపిస్తుంది, అసలు క్రేజీ అనిపిస్తుంది. కానీ ఎంతమంది ఆగలి చూడండి ఇక్కడ. క్రేజీ షిట్. వీటి కోసం అని చెప్పేసి అన్ని కార్లు ఆపిండు. అండ్ వీఆర్ ఎంటరింగ్ కర్ణాటక. ఇప్పుడు మనం కర్ణాటక అయితే ఎంటర్ కాబోతున్నాము. థ్యాంక్ యూ, విజిట్ అగైన్ ముడుమలై టైగర్ రిజర్వ్. బాయ్ బాయ్. హలో కర్ణాటక, వీఆర్ బ్యాక్ టు హోమ్ అని చెప్పి చెప్పాలి ఇప్పుడు, ఎందుకంటే మనం కూడా కర్ణాటకలో ఉంటున్నాం కాబట్టి. వెల్కమ్ టు బందిపూర్ టైగర్ రిజర్వ్. అండ్ ఒక టైగర్ కనిపించింది ఇక్కడ, అమేజింగ్ బ్యూటిఫుల్ టైగర్. లవ్ యూ బేబీ, లవ్ యూ. ఇట్లా కనిపించాలి. టైగర్ అన్నానా, ఎలిఫెంట్ అన్నానా? టైగర్ వస్తుంది ఎందుకో, టైగరే వస్తుంది, నాకు అర్థం అవ్వట్లేదు నాకు ఎందుకో. ఎలిఫెంట్ అన్నా టైగర్ అన్నా నాకు గుర్తులేదు. బట్ ఎలిఫెంట్ కనిపించింది, ఎలిఫెంట్. టాపిక్ కట్ అయిపోయింది. సో మనోడు చాముండి హిల్స్, చాముండేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాడు. అండ్ అది గుండ్లుపేట నుంచి వెళ్ళి మైసూర్ సిటీ, ఆల్మోస్ట్ ఇంకా సిటీకి దగ్గరలో ఉంటుంది అన్నమాట. అండ్ తన టెంపుల్కి వెళ్ళాలంట ఈరోజు. వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా మెల్లి అక్కడ స్టే చేసి రేపు పొద్దున అనంతపూర్కి వెళ్తాడంట. సో మనకి అంత టైం లేదు, మనకి అంత ఓపిక లేదు. ఇప్పుడు నాకున్న డ్రెస్సులతోని, నాకున్న జాకెట్లతోని, ప్యాంట్లతోని
టాప్ బాక్స్లతో నేను అది చేయలేను అనమాట. అందుకే నువ్వు వెళ్ళు పవన్, నేను రానని చెప్పేసిన. నేను వేరే రూట్ తీసుకుంటా, అక్కడ తను లెఫ్ట్ తీసుకుంటాడు గుండ్లపేట దగ్గర, నేను స్ట్రైట్కి వెళ్తా. స్ట్రైట్కి వెళ్ళి వేరే రూట్ నుంచి వెళ్ళిపోతా. ఎక్కడికి? బెంగళూరు. మన ఫారెస్ట్ రైడ్ ఇంతటితో కథం అయిపోయిందన్నమాట. సో ఇక్కడ యాక్చువల్గా స్టార్ట్ అయ్యి అక్కడ అంటే అప్పుడు స్టార్ట్ అయినా ఎంతసేపు తెలుసా, 1.5 hours నుంచి నడుపుతున్నా నేను ఈ రూట్లో. మొత్తం ఫారెస్ట్ రోడే గైస్, మొత్తం ఫారెస్ట్ రోడే. సో ఫైనల్గా ఇప్పుడు ఇక్కడ చెక్ పోస్ట్, ఫారెస్ట్ చెక్ పోస్ట్ కర్ణాటక వాళ్ళది అయిపోయింది బందిపూర్. సో జస్ట్ ఇట్లా జంగల్ అయితే క్రాస్ అయ్యాము. జంగల్ క్రాస్ అయ్యి కొంచెం ముందుకు రాగానే శ్రీ ఆదర్శ రెసిడెన్సీ అండ్ హోటల్ వినాయక రెస్టారెంట్ ఏదో కనిపించింది. సో ఇక్కడ జీరా రైస్ అండ్ కొంచెం గోబీ మంచూరియన్ తినేసినాం అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 10 kilometers తర్వాత మనోడు లెఫ్ట్ తీసేసుకొని చాముండి హిల్స్కి వెళ్తాడు, చెప్పినా కదా మీకు. అండ్ నేను స్ట్రైట్గా వెళ్ళిపోయి కనక్పుర హైవే తీసేసుకొని బెంగళూరుకి అయితే వెళ్ళిపోతా. సో ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన తర్వాత మీరు ఇట్లా కళ్ళు మూసి తెరిచే లోపల డైరెక్ట్ బెంగళూరులో కనిపిస్తా. ఎందుకు అని అంటే ఈ హైవే నిన్న వచ్చిన హైవేనే, 4 lane రోడ్, కొంచెం సింగిల్ రోడ్ ఉంటుంది. సో ఒక్కనే సోలో రైడ్ సాంగ్స్ పెట్టేసుకుంటా వెళ్ళిపోతా. అండ్ డైరెక్ట్ మళ్ళీ మీ అందరినీ కనిపిస్తా, డైరెక్ట్ మళ్ళీ మీ అందరితో మాట్లాడతా ఆల్మోస్ట్ ఇంకా బెంగళూరు దగ్గరకు వచ్చిన తర్వాత. సో గైస్, ఇప్పటివరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మ్యాప్ పెట్టుకున్నావా? ఏయ్ మ్యాప్ పెట్టుకోవా? మ్యాప్ సరే సరే. సో గైస్, ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మోటో వ్లాగ్స్ ఇష్టం వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇది Day 2 అనమాట. అండ్ మన వ్లాగ్స్ అన్ని తెలుగు వ్లాగ్స్. గైస్ ఇన్ 3, 2, 1. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అవుట్స్కట్లో ఉన్నానమాట నేను సిటీకి. సో ఈ 1 hour 11 minutes అనేది నాకు మొత్తం సిటీలోనే. ఇక ఈ ట్రాఫిక్ ఎట్లుంటుందో తెలియదు. సండే రోజు సాయంత్రం కదా, ఇక మొత్తం ఇక ఎట్లా అంటే బంపర్ టు బంపర్ నడపాల్సి వస్తుందేమో నాకు తెలిసి. నైస్ రోడ్స్ గైజ్, మస్తు ఉండే రోడ్స్ కూడా, మొత్తం ప్లెయిన్ రోడ్స్. బట్ సింగిల్ రోడ్ చూసుకొని పోవాలి ఒకవేళ వెళ్తే. మధ్యలో ఒక R15 స్కూటీ పైన 2 అబ్బాయిలు వచ్చిళ్ళు. అండ్ R15 ఏమైందో తెలీదు ఎగ్జాక్ట్లీ. నేను ఇక్కడ ఉన్నా, టక్కున ఇట్లా వాళ్ళు పడ్డారు, నేను వచ్చినా అనమాట. నేను చూసి నేను ఇంకా టక్కున వెంటనే స్లో చేసి హ్యాండ్ సిగ్నల్ ఇచ్చేసి అటు వెళ్ళిపోయిన వెంటనే బండి దగ్గరికి. అప్పటికే ఇద్దరు పిల్లలు యాక్చువల్గా స్కూటీ పైన ఉన్నారు, స్కూల్ పిల్లలు అయి ఉంటారు. బండి స్టార్ట్ చేసి రివర్స్ యూటర్న్ చేసేసుకొని కథం ఉరుకుడిగా బండి పట్టుకొని యాక్సిడెంట్ చేసినామని చెప్పేసి భయపడి. లక్కీగా ఏం తెలుసా, ట్రాఫిక్ పోలీస్ ఆయన కూడా అక్కడే ఉన్నాడు. అండ్ వాళ్ళు రిటర్న్ వెళ్ళి మళ్ళీ 2 పిల్లల్ని జీబులో ఎక్కించుకొని తీసుకొని వచ్చేసిండు అనమాట. కొంచెం నాకు పాపం అనిపించింది. R15 పైన ఉన్న ఫ్యామిలీని చూస్తే మొత్తం కన్ను పైకి వెళ్ళి మొత్తం బ్లీడింగ్ అయిపోతుంది. జస్ట్ అయితే కన్నే గుచ్చుకుంటుండే, కన్ను ఎగిరిపోతుండే. బట్ ఎవరు లేకుండే, వెంటనే టక్కడక ఆపేసిన. కళ్ళు తిరుగుతున్నాయి, తనకి ఇట్లా అవుతున్నాడు. గట్టిగా పట్టుకొని కూర్చోబెట్టిన. అండ్ వాళ్ళ వైఫ్ కూడా కొంచెం ఆగమైంది, తనను కూడా కూర్చోబెట్టిన. అండ్ దెన్ తర్వాత పాపం ఆ పిల్లగాడు ఏడుస్తూనే ఉన్నాడు. 2 పిల్లలు కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నారు. పాపం అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ సాడ్ గైస్, వెరీ సాడ్. పాపం పిల్లలకి లైసెన్స్ లేకపోతే ఓకే, మేము లైసెన్స్ లేవు, మేము నడపద్దా, కొంచెం గీడిగే కదా, లోకలే కదా అని చెప్పేసి పోండ్రా పై. కానీ కొంచెం కేర్లెస్గా నడపకుండా కేర్ఫుల్గా నడపండి. యంగ్ ఏజ్ పిల్లలు ఎట్లా అంటే అప్పుడే బండి చేతికి దొరకడం, ఫాస్ట్గా పోవడం చేస్తారు. తప్పు, అది చాలా తప్పు. ఇంత పెద్ద ఏజ్, నాకు 35 years గైజ్. అయినా కూడా నేను అప్పటికి చాలా ఆలోచిస్తా. కొన్ని రిస్కీ ఓవర్టేకులు చేయను, ఎప్పుడో ఒకసారి ఇక తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే చేస్తా. అట్లాంటిది ఎట్లా పడితే అట్లా నడపడం, రెక్లెస్గా నడపడం, హెల్మెట్ లేకపోవడం. చిన్న పిల్లలు చూసుకోండి అబ్బాయిలు ప్లీజ్. మీ వల్ల వేరే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ 1 hour నేను ఇట్లనే దేక్కుంటూ రూమ్కి అయితే వెళ్ళాలి. సో ఈ లాగ్ కూడా ఇప్పుడు ఎండ్ చేసేస్తాను. నేను ఇక మాట్లాడుకుంటూ వెళ్ళాలన్న ఆలోచన ఉండదు, నాకు ఇంట్రెస్ట్ ఉండదు, ట్రాఫిక్లో చిరాకు వస్తుంది. సో గైస్ మళ్ళీ చెప్తున్నా, ఇందాక చెప్పిన మీరు Day 1 చూడకపోతే Day 1 కూడా చూడండి. వైల్డ్ లైఫ్ సఫారీ చేసినాం, నైట్ సఫారీ. ఎలిఫెంట్స్ కనిపించినాయి, డీర్ కనిపించింది, భలే అనిపించింది. లెపర్డ్ కనిపించింది వేరే వాళ్ళకి, బట్ మాకు కనిపించలేదు. అప్పటికి వెళ్ళిపోయిందంట. అది ఆల్రెడీ వాళ్ళు చెప్పిన అనమాట, లెపర్డ్ ఉంది ఎక్కడ అని చెప్పేసి. అప్పటికే ఫాస్ట్గా వెళ్ళిపోయిన లెపర్డ్ కోసం, బట్ మాకు దొరకలేదు. సో లెపర్డ్ బిస్కెట్ అయింది. బట్ స్టిల్ క్రేజీ నైట్ లైఫ్ సఫారీ డూడ్, మస్తు అనిపించింది. సో చూడండి, చూడకపోతే
అండ్ ఇంకా ఈరోజు ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కనుక నా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్లో జర లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇక్కడెక్కడో లెఫ్ట్ తీసుకోమంటాను మొత్తానికి అయితే. ఇది నైస్ రోడ్ ఎక్కమంటుంది నన్ను, నాకు అర్థం అవ్వట్లేదు. మరి నైస్ రోడ్ లేట్ అవుతుందా ఎట్లా అవుతుందో తెలియదు. నైస్ రోడ్ అయితే తీసుకోమంటుంది, తీసుకొని చూస్తా. లెట్స్ సీ. ఎనీవే గైజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మోటో వ్లాగ్స్ ఇష్టం వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ విల్ సీ యూ గైజ్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అప్పటి వరకు స్టే సేఫ్ అండ్ డ్రైవ్ సేఫ్. సైనింగ్ ఆఫ్ వినయమౌతం ఫ్రమ్ బెంగళూరు. బాయ్ బాయ్. అక్క ఇంటనే లేదు. ఓహో పోదామంటే ఆగక్క ఇటు రాకు.